హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమించిన అమ్మాయికి దగ్గరవుతున్న చందు నిజం తెలుసుకొని షాక్ అయిన వల్లి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వల్లి అయితే ప్రేమ నర్మదతో గొడవ పెట్టుకుంటుంది. మామయ్య గారు మాటకి విలువ లేకుండా మీ భర్తలు మిమ్మల్ని ప్రేమించుకొని పెళ్లి చేసుకొని వచ్చారు, కానీ నా భర్త మాత్రం మామయ్య గారి మాటకి గౌరవం ఇచ్చి ఆయన చూసిన సంబంధమే నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ బలవంతం మూలానే వాళ్ళిద్దరూ కూడా మామయ్య గారికి ఇచ్చిన మాటని తప్పారు అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది. వల్లి అయితే మిమ్మల్ని చేసుకున్నాక వాళ్ళిద్దరు ఏం సుఖంగా ఉన్నారు, ఇంట్లో మీ వల్ల గొడవలు అవుతూనే ఉంటాయి కదా అని అంటూ ఉంటే, అవును మరి మీ ఆయన మాత్రం ఎవరిని ప్రేమించలేదనుకుంటున్నావా, చందు బావకు కూడా లవ్ స్టోరీ ఉంది అని అంటూ ఉంటుంది ప్రేమ. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అయితే కేవలం మావయ్యకి ఇచ్చిన మాట కోసం ప్రేమించిన అమ్మాయిని చందు బావ వదిలేసుకున్నాడు, నీలాంటి రాక్షసికి భర్త అయ్యాడు అని అంటూ నిజాల్ని బయట పెడుతుంది. అప్పుడే ఇదంతా విన్నా రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. రామరాజు షాక్ అయిపోతూ ఇక వెంటనే వెళ్ళి చందుని నిలదీస్తాడు. చందు, ధీరజ్, సాగర్ ముగ్గురిని కూడా అడుగుతూ ఉంటాడు. ఎందుకు మీరు ఇలా చేశారు, ఒక అమ్మాయిని ప్రేమించి మళ్ళీ నా దగ్గర ఎందుకు మాట ఇచ్చారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ అయితే, నేను అప్పటికే ప్రేమించలేదు నాన్న, అందుకే మాట ఇచ్చాను, కానీ చిన్నోడు పెద్దోడు మాత్రం ప్రేమించారు. చిన్నోడు ధైర్యం చేసి నర్మద వదిన్ని పెళ్లి చేసుకున్నాడు, కానీ పెద్దోడు మాత్రం తన ప్రేమని వదిలేసుకున్నాడు. తన ప్రేమని వదిలేసుకొని ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే గుండె పగిలేలా ఏడ్చాడు నాన్న. కేవలం నీకు ఇచ్చిన మాట కోసం నువ్వెక్కడ బాధపడతావని తను మనసిచ్చిన అమ్మాయిని కూడా పెద్దోడు వదిలేసుకున్నాడు అని అంటూ చెప్తూ ఉంటాడు. ధీరజ్ అయితే అప్పుడు ఇక ధీరజ్ అన్న మాటలు విని రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. రే పెద్దోడా, ఆ మాట ఇచ్చేటప్పుడు నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదరా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అయితే అప్పుడే ఇక వేదవతి అంటూ ఉంటుంది, ఎలా మాట చెప్తాడండి, మీరు ఆ రోజు వాళ్ళ మనసులో ఏమున్నా ఉందా అని అడగకుండా మీరు ప్రేమించడానికి వీల్లేదని చెప్పి మాట తీసుకున్నారు. చిన్నోడు ధైర్యం చేసి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, కానీ పెద్దోడు మాత్రం తన ప్రేమని త్యాగం చేసి మన కోసం వాడి జీవితాన్ని ఫలంగా పెట్టాడు అని అంటూ వేదవతి బాధపడుతూ ఉంటుంది. రే పెద్దోడా, నువ్వింత పని చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు, నా మూలంగా ఎంత మానసిక వేదన అనుభవించావురా, ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకొని ఎంత బాధపడ్డావురా అని అంటూ రామరాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చందు అయితే, నాన్న నాకు ఇప్పుడు ఎటువంటి బాధ లేదు, నా జీవితం ఎలా ఉండాలో ఇప్పుడు అలాగే ఉంది, మీరు నా గురించి ఏమీ బాధపడకండి అని అంటూ ఉంటాడు. చందు అయితే, మనసుకు ఇష్టం లేకపోయినా నేను వల్లిని మీకోసం పెళ్లి చేసుకున్నాను, నా పెళ్ళి మీరు అంగరంగ వైభవంగా చెయ్యాలని చెప్పి ఎన్నో ఆశలు కలలు కన్నారు, అందుకని నేను వల్లిని పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటాడు. చందు అయితే ఇక ఆ మాటలు విని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే బావకి నేను ఇష్టమయ్యి పెళ్లి చేసుకోలేదా, ఆయన నన్ను కేవలం మావయ్య గారు చూసిన సంబంధం అని ఒప్పేసుకొని పెళ్లి చేసుకున్నారా, ఆయన మనసులో నేను లేనా అంటూ ఇక వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి అయితే వెంటనే ఇక భాగ్యం దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. భాగ్యం దగ్గరికి వెళ్ళి బోరున ఏడుస్తూ ఉంటే, మళ్ళీ ఏమైంది అమ్మడు, ఎందుకు ఏడుస్తున్నావు, మళ్ళీ నర్మద ప్రేమ ఏమన్నా చేశారా, ఏమన్నా అన్నారా అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇప్పుడు సమస్య వాళ్ళ వల్ల కాదమ్మా, మీ అల్లుడు వల్లే అని అంటూ ఉంటుంది వల్లి. అయితే నన్ను నట్టింట్లో ముంచేశాడు, నన్ను మోసం చేశాడు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక అది విని అంటూ ఉంటుంది, అల్లుడు గారు నిన్ను మోసం చేయడం ఏంటే అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. ఆయన కేవలం నన్ను మావయ్య గారు ఒప్పుకున్నారు కాబట్టి ఈ పెళ్ళికి ఒప్పుకున్నారట, కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన ఏమి నన్ను ప్రేమించలేదంట, మావయ్య గారు చూసిన సంబంధం కదా అని ఒప్పుకున్నారంటమ్మా అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అదేంటి అలా మాట్లాడుతున్నావు, నీ మీద ఇష్టం లేకుండానే నువ్వు అడగంగానే 10 లక్షలు తీసుకొచ్చి నీకు ఇచ్చాడా అని అడుగుతూ ఉంటుంది భాగ్యం.
ఆ 10 లక్షలన్నా పెళ్ళి ఆగిపోతే వాళ్ళ నాన్న తట్టుకోడేమో లేవడమో అని తీసుకువచ్చి నాకు ఇచ్చారమ్మా అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక భాగ్యం అయితే పెళ్ళికి ముందే నిన్ను అంతలా ప్రేమించి నీతో సరదాగా ఉండేవాడు కదే అని భాగ్యం అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, పెళ్ళికి ముందే ఆయన ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమించారట. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోనని నాకు మాట ఇవ్వండి అంటూ మావయ్య గారు వీళ్ళ ముగ్గురు దగ్గర మాట తీసుకోవడంతో ఇక అమ్మాయిని కాదని తరువాత మావయ్య గారు నన్ను చూస్తే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. కేవలం మావయ్య గారి గురించి నన్ను పెళ్లి చేసుకున్నారంటమ్మా అని అంటూ ఉంటుంది వల్లి. ఈ విషయాన్ని మన దగ్గర దాచిపెట్టి వాళ్ళు మనల్ని మోసం చేశారు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడు ఇక భాగ్యం అయితే ఇప్పుడే వెళ్ళి అల్లుడి గారిని అడిగేస్తాను అని అంటూ ఉంటుంది. ఏమడుగుతావు నువ్వు? నీకు అసలు బుద్ధుందా? అదేదో వచ్చి ఏడిస్తే నువ్వు బుద్ధి లేకుండా వెళ్ళి అడుగుతానంటున్నావు. ఇప్పుడేమన్నా అల్లుడి గారు ఆ అమ్మాయితో ఉంటున్నారా? ఆ అమ్మాయికి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది. అల్లుడి గారు ఇప్పుడు వల్లిని ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళి ఏమడుగుతావు? ఎందుకు పెళ్ళికి ముందు ప్రేమించావు, నన్ను మోసం చేశావని అడుగుతావా? అప్పుడు వాళ్ళు మనల్ని చెప్పు తీసుకొని కొడతారు అని అంటూ ఉంటాడు ఆనందరావు. ఇప్పుడు కేవలం వల్లికి తెలిసింది కాబట్టే తను బాధపడుతుంది. అంతే తప్ప వల్లిని కష్టపెట్టడం కానీ ఏడిపించడం కానీ ఇదేమీ అల్లుడు గారు చెయ్యలేదు కదా. అలాంటప్పుడు అల్లుడు గారు మంచితనం కనిపిస్తూ ఉంటే అతను మోసం చేశాడని ఎలా మాట్లాడతారు మీరిద్దరూ కూడా? ఇప్పుడు ఒకవేళ మీరు ఇలాంటిదే గొడవ పెట్టుకుంటే మీరు చేసింది కూడా మోసమే కదా అని ఆ నర్మదా ప్రేమ మనం ఆడిన నాటకాన్ని మొత్తాన్ని కూడా బయట పెడతారు. అప్పుడు ఉన్నదానికి ముడేస్తే కొండనాలకు ఊడినట్టు అయిపోతుంది మన పరిస్థితి అని అంటూ ఉంటాడు ఆనందరావు. అప్పుడు ఇక భాగ్యం అయితే ఏమయ్యో, ఈ మధ్య నీ మెదడు కూడా బాగానే పనిచేస్తుంది. నేను ఆవేశంతో వెళ్తూ ఉంటే నన్ను ఆలోచించేలా మాట్లాడావు. నువ్వు చెప్పింది కూడా నిజమేనయ్యో అని అంటూ ఉంటుంది భాగ్యం. అమ్మడు, ఇప్పుడు నీకు నిజం తెలిసింది అంతే కదా. అయినా పెళ్ళికి ముందు ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు నిన్ను అల్లుడు గారు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది కాబట్టి అల్లుడు గారి జీవితంలో మళ్ళీ తొంగి చూడదు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక ఆలోచించి వెళ్ళి అయితే నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇక ఈ జన్మలో అది మా బావకి ఎదురుపడదు, మా బావకి కనిపించదు, నాకు అదే చాలు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని సరే ఇంకేమీ ఆలోచించకుండా మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండండి, లేనిపోని అనుమానాలు పెట్టుకోకు అని అంటూ ఉంటుంది భాగ్యం. అలా భాగ్యం అన్న తర్వాత సరేనమ్మా నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది భాగ్యంతో వల్లి అయితే సరేనమ్మా, వెళ్ళేటప్పుడు గుడిలో స్వామివారికి దండం పెట్టుకొని వెళ్ళు, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని భాగ్యం అయితే చెప్తుంది. ఇక వల్లి అయితే గుడికి వెళ్ళి ఇంటికి వెళ్తానని చెప్తుంది. చందు అయితే గుడికి వస్తాడు. అలా గుడికి వచ్చిన చందుకి అక్కడే ఒక అమ్మాయి చెరువులో పడిపోయిందని చెప్పి కాపాడి ఇక ఒడ్డుకైతే తీసుకొస్తారు. తీరా చూడంగానే అక్కడ ఉంది ఎవరో కాదో చందు ప్రేమించిన అమ్మాయి. చందు ప్రేమించిన అమ్మాయిని చూస్తే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక చందు ఆ అమ్మాయిని స్పృహలోకి తీసుకొస్తాడు. ఏమైంది, నువ్వేంటి చెరువులో పడిపోయావో అని అడుగుతూ ఉంటే చెరువులో పడలేదు, చావాలని దూకాను అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారే చందు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పేది? అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు? ఏమైంది నీకు? అంత కష్టం ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటే ఏమొచ్చిందంటున్నావా? నా ప్రేమని కాదన్నావు, మీ నాన్న కోసం మన ప్రేమని త్యాగం చేశావు. నేను ఆ కోపంలో ఎవరొకరిని పెళ్లి చేసుకోవాలని ఒకరిని పెళ్లి చేసుకున్నాను. తీరా వాడికి రెండో పెళ్ళని నాదే అర్థమైంది, తెలిసింది. ముందు ఆవిడికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అలా మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. తరువాత వాడు నన్ను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ నిజం తెలుసుకొని మా అమ్మ నాన్న తట్టుకోలేక వాళ్ళు కూడా చనిపోయారు. ఇప్పుడు అనాథనైపోయాను. వాడి టార్చర్ భరించలేక ఇప్పుడు చావాలని వచ్చాను అని అంటూ ఆవిడైతే చెప్తుంది. అప్పుడే అది విని చందు షాక్ అయిపోతూ ఉంటాడు. నా వల్ల నీ జీవితమే నాశనం అయిపోయింది. దీనంతటికీ కారణం నేనే.
నేనే నీకు అండగా తోడుగా నేనుంటాను అని అంటూ చందు తను ప్రేమించిన అమ్మాయికి మాట ఇస్తాడు. గుడికి దర్శనానికి వచ్చిన వల్లి అయితే వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక చందు తనని దగ్గరికి తీసుకొని కౌగిలించుకోవడం చూసి స్టన్ అయిపోతూ ఉంటుంది. వల్లి అయితే నీకు తోడుగా నేనుంటాను, నిన్ను ప్రేమించి నిన్ను కాదనుకొని నేను చాలా తప్పు పని చేశాను, నీ విలువేంటో నాకు ఇప్పుడే అర్థమయ్యింది అని చందు అనేసరికి ఆ సిచ్యువేషన్ చూసి అంటే చందుకి తనంటే ఇష్టం లేదని భార్యగా తను ఓడిపోయాననుకొని కుమిలిపోతూ ఉంటుంది వల్లి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, మరి ప్రేమించిన అమ్మాయికి దగ్గరవుతున్న చందుని మళ్ళీ తన వైపుకి వల్లి ఎలా తిప్పుకుంటుంది, దీనివల్ల రామరాజు కుటుంబంలో ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.